హలో హాయ్ అండి, ఆల్ ద బెస్ట్ పూరా లోకల్ ఛానల్లో. హాయ్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా భగత్ అండ్ పూరా లోకల్ చూస్తున్నారు కదా, టైటిల్ అమేజింగ్గా ఉంది కదా, ఛానల్ నేమే. అండ్ దీంట్లో కంటెంట్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. సో మీరు ఎంటర్టైన్ అవ్వాలనుకున్నారా, న్యూస్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నారు, మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూరా లోకల్. పూరా చేయండి, లైక్లు షేర్లు అట్ ద సేమ్ టైం. అండ్ కంటెంట్ని మీరు ఇష్టపడి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హలో, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనం బాబాయ్ హోటల్ ఇనాగ్రేషన్కి వచ్చి ఇక్కడ మనతో పాటు కిరణ్ అభివరం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బాబాయ్ హోటల్కి ఆయనకి ఎలాంటి బాండ్ ఉంది ఏంటి అన్నది తెలుసుకుందాం. హలో, హాయ్ అండి కిరణ్. హలో హాయ్ అండి, హాయ్. సో బాబాయ్ హోటల్ అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? బ్రహ్మానందం గారి సినిమా అండి, బాబాయ్ గారు చాలా బాగుంటుంది. సో ఫుడ్ పరంగా బాబాయ్ హోటల్లో అంటే ఏమేమి ఐటమ్స్ గుర్తొస్తాయి? ఇడ్లీ చాలా బాగుంటుంది, నేను టేస్ట్ చేసినంత. మీరు ఇందాక చెప్పారు దోశ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. బాబాయ్ హోటల్లో ఎక్కువ ఏమేమి ఐటమ్స్ మీరు లైక్ టేస్ట్ చేశారు ఇడ్లీ కాకుండా, అపార్ట్ ఫ్రమ్ ఇడ్లీ? నేను పూరి దోశ ట్రై చేశాను, బాగున్నాయి పూరి దోశ. సో మీరు చెప్పారు మీకు దోశ వేయడం వచ్చు అని చెప్పేసి. రహస్య గారికి ఏ ఏ టిఫిన్ ఐటమ్స్ అయితే ఇష్టము అండ్ ఆవిడ ఎక్కువగా తినేది ఏంటి? తింటా ఉండే. తెలుసు కదా, ఆల్రెడీ యు ఆర్ ఇన్ లైక్ మీరు ఆల్మోస్ట్ ఒక క్యూట్ లవ్ బర్డ్స్ అని అనేస్తాను నేనైతే. ఎందుకంటే మీ పిక్చర్స్, మీ ఫస్ట్ ఫిలిం చూసుకున్న అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఆవిడకి ఫేవరెట్ అనగానే టక్కు మరి మీరేం చెప్తారు యాజ్ ఏ కో కంపెనీ? తను దోశ బాగా తింటుంది, దోశ ఇష్టం. సో అప్కమింగ్ దిల్రుబా గురించి ఎనీ అప్డేట్స్? అది చెప్తానండి, లైక్ సినిమా ఇంకా మేము అఫీషియల్లీ లాంచ్ చేయలేదు, ఆ ఈవెంట్లో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి బాబాయ్ హోటల్ గురించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.